మరియా దగ్గరికి గబ్రియేలు దూత వచ్చినప్పుడు, నువ్వు గర్భవతి అవుతావు, ఆమెకి పెళ్లి కాలేదు, ఆమెకి కేవలం ప్రధానం మాత్రమే అయింది, ఆమె పురుషుని ఎరుగనటువంటి మనిషి, నిజమైన కన్యక, ఎంత గాబరపడాలి ఆ రోజుల్లో. ఈ రోజుల్లో తప్పులు చేయడం, గర్భాలు తీసుకోవడం మామూలు అయిపోయింది, దానికి తగ్గ హాస్పిటల్స్ కూడా దొరికేసినాయి. కానీ ఆ రోజుల్లో పరిస్థితి అది కాదు. నడి వీధిలో నిలబెట్టి, గుంటలో పెట్టి, రాళ్ళేసి కొట్టి చంపుతారు. పరువే కాదు, ప్రాణం కూడా పోతుంది. ఒళ్ళు జలదరించిపోయింది ఆవిడికి, దిక్కుదోచలేదు ఆవిడికి. ఇది ఎలా సాధ్యమని అడిగింది ఆవిడ. అప్రయత్నంగా ఆమె నోట్లోంచి వచ్చిన ప్రశ్న అది. చిన్నది, అనుభవం లేదు, పెళ్లి అనుభవం లేదు, ప్రభువులో పెద్ద అనుభవం లేదు. అప్పుడు గబ్రియేలు దూత ఒకటే ఒక మాట చెప్పాడు, నీ గర్భం ఏ మనిషి వల్ల రాదు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకుంటాడు, అందుకే నువ్వు గర్భవతి అవుతావు. నీకు పుట్టే బిడ్డ లోకరక్షకుడు అవుతాడు, ఆయనకి యేసు అని పేరు పెడతావు. ఉన్న పళాన్ని నమ్మేసింది ఆవిడ. తన పరువుకి ఏమవుతుంది, తన మాన ప్రాణాలకు ఏమవుతుంది, ఆవిడ లెక్క చేయలేదు ఆవిడ. ఈరోజు మనం పెళ్ళిళ్ళు చేసుకునే తీరు, మన ఉద్యోగాలు చేసుకునే తీరు, మన సర్టిఫికెట్లో మనం పేర్లు రాసుకునే తీరు అంత మన చుట్టూ పరిభ్రమిస్తుంది. మనమే ఇక్కడ ప్రాముఖ్యం. మనము, మన పరువు ప్రతిష్టలు, మన ఆశీర్వాదాలు, మనకున్నటువంటి అవసరాలు, ఇవే కదా మనకు కావాలి. ఎక్కడుంది మన విశ్వాసం? నువ్వు ఎంత నిస్వార్థంగా ప్రభువుని ప్రేమిస్తావో, హత్తుకుంటావో, నీ విశ్వాసం అంత గొప్పది. ఇవేమీ లేకపోయినా నువ్వు ఉంటే చాలు ప్రభు అంటావే, అప్పుడు నువ్వు విశ్వాసవే.